ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అస్విన్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు 32 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ జి సూర్యనారాయణ రాజు గారు దేశంలోనే సీనియర్ మోస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. నిమ్స్ హైదరాబాద్ లో సర్జికల్ ఆంకాలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డౌట్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. నమస్కారం సూర్యనారాయణ గారు. సార్, అసలు ఈ జీర్ణాశయ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? అసలు జీర్ణకోశం క్యాన్సరు, ఇది జీర్ణకోశం అంటే మనం ఆహారం తీసుకుంటాము. సో ఆటోమేటిక్గా ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫుడ్ ఇంటేక్. మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా జీర్ణకోశంలోకి వెళ్తుంది. సో జీర్ణకోశంలో ఎప్పుడైతే వెళ్ళిందో, జీర్ణకోశంలో కనుక మనకి పరిశుభ్రమైన ఆహారం లేకపోయినా, అలాగే ఏమన్నా టాక్సిన్స్ తీసుకునే ఆహారంలో టాక్సిన్స్ కానీ ఇంక్లూడింగ్ పెస్టిసైడ్స్ అవ్వచ్చు, తీసుకునే ఆహారంలో ఎక్కువ సాల్టెడ్ ఫుడ్స్ తీసుకున్నా, స్పైసీ ఫుడ్ తీసుకున్నా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, స్మోక్ చేసే వాళ్ళకి ఈ డైట్లో ఎప్పుడైతే నియంత్రణ లేకుండా ఈ పొల్యూటెడ్ ఫుడ్స్, ఎక్కువ స్మోక్డ్ ఫుడ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అదే కాకుండా మంచి న్యూట్రిషన్ ఫుడ్, క్యాన్సర్ ప్రివెంట్ చేసి ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఈ క్యాన్సర్ రావు. అది కాకుండా కొంతమందికి స్టమక్లో హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షను ఇంచుమించు ఒక 50% ఆఫ్ ద పీపుల్లో వచ్చిపోతూ ఉంటుంది. కానీ ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో అప్ టు 3% వరకు ఈ హెచ్ పైలోరీ రెస్పాన్సిబుల్ అన్నట్టుగా గుర్తించారు. అది కాకుండా ఈ స్మోక్డ్ ఫుడ్స్, యూజ్డ్ ఆయిల్స్, కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అదే ఆయిల్ని అగైన్ అండ్ అగైన్ అది బాయిల్ చేయటం వల్ల ఆయిల్ నుంచి, అలాగే ఈ నాన్ వెజిటేరియన్ స్టఫ్స్ బాగా ఫ్రై చేయటం వల్ల కొన్ని రకమైన కెమికల్స్ ఆ ఫుడ్ స్టఫ్స్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. అవేంటంటే నైట్రేట్స్. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ బాగా ఫ్రై చేసి తినటం వల్ల ఆ నైట్రేట్స్ వల్ల కూడా ఈ స్టమక్ క్యాన్సర్స్ అంటే జీర్ణకోశం క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ విధమైన ఆహారాలైనా ఎక్కువ మోతాదులో సమ్ ఫార్మ్ ఆఫ్ కెమికల్స్ కానీ, పాయిజన్స్ కానీ, టాక్సిన్స్ కానీ తీసుకోవటం వల్ల ఈ స్టమక్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సార్, అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉందంటారు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో? ఈ స్టమక్ క్యాన్సర్స్లో మనం జీర్ణకోశానికి క్యాన్సర్కి అయిన ప్రధానమైన లక్షణం ఏంటంటే ఆకలి తగ్గిపోవటం. మనకి వేరే ఏమీ కనిపించవు. మామూలుగా ఒక నిర్ణీతమైన ఆహారపు అలవాట్లు ఉండేవాళ్ళకి, ఎస్పెషలీ ఒక 40-45 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైనా నాకు ఆకలి తగ్గిపోయింది, ప్రత్యేకమైన కారణం లేదు కానీ ఆహారం తినాలని అనిపించడం లేదు, బరువు తగ్గుతున్నాను అని చెప్పారంటే, ఆకలి తగ్గింది, ఇంచుమించు 1 నెల 2 నెలలుగా ఆకలి లేదు, తినలేకపోతున్నాను, బరువు తగ్గానంటే తప్పనిసరిగా మనం ఈ స్టమక్ క్యాన్సర్ని కానీ, అలాగే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కానీ మనం సస్పెక్ట్ చేయవలసి వస్తుంది. ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆకలి తగ్గిపోవడంతో పాటు కొంతమందికి తీసుకునే ఆహారము ఈ ఇంటెస్టైన్స్లోకి లోపలికి వెళ్లకుండా వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేయచ్చు. అలాగే ఒక్కొక్కసారి తీసుకున్న ఆహారము అక్కడే ఆగిపోయి బ్లాక్ అయిపోయి తినలేకపోతున్నానన్న కొన్ని సూచనలు కనిపిస్తాయి. అదే పేషెంట్ ఏమంటారంటే లిక్విడ్స్ అయితే తాగలుగుతున్నానండి, సాలిడ్స్ తినలేకపోతున్నాను, సాలిడ్స్ తీసుకుంటే వామిటింగ్ వచ్చేస్తుందని చెప్తారు. ఇవి ప్రధానంగా స్టమక్ క్యాన్సర్కి ఉండే లక్షణాలు. అది కాకుండా కొంచెం అడ్వాన్స్ అయ్యి, ఎర్లీ క్యాన్సర్లో ఆకలి తగ్గుతుంది, అడ్వాన్స్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా వామిటింగ్ రావటం, బరువు తగ్గిపోవటం, ఇంకా బాగా ఎమాసియేట్ అయిపోవటం, అంటే కండరాలు బాగా కుసించిపోవటం, పొట్టలో నీరు పట్టడం, పొట్ట ఉబ్బుపోవటం, ఈ విధంగా డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది లక్షణాలు కూడా మారిపోతూ ఉంటాయి. సార్, అసలు ఎలా నిర్ధారిస్తారు ఈ స్టమక్ క్యాన్సర్ని? అసలు స్క్రీనింగ్కి ఎలా వెళ్ళాలి? అసలు ఎవరు, అంటే ఏ వృత్తిగా ఉన్న వ్యక్తులు కానీ, ఎలాంటి వ్యక్తులు కానీ స్క్రీనింగ్కి వెళ్ళాలంటారు? స్టమక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు, క్యాన్సర్ రాకముందు ఎలాగా డిసీజ్ని డయాగ్నోస్ చేస్తారంటే స్క్రీనింగ్. మన దేశంలో స్క్రీనింగ్ చేసే పద్ధతి స్టమక్ క్యాన్సర్కి ఇంచుమించు లేదు. ఎందుకంటే మనకి స్టమక్ క్యాన్సర్ అంత కామన్ కాదు. ఫస్ట్ 10 క్యాన్సర్స్లో స్టమక్ క్యాన్సర్ ఉంటుంది, కానీ ఇండియాలో నెంబర్ 1 క్యాన్సర్ కాదు, ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ సెంటర్స్. అది నేను చెప్తాను తర్వాత. కొన్ని దేశాల్లో లైక్ జపాన్ అవ్వచ్చు, చిలీ దేశం అవ్వచ్చు,
కొరియన్ కంట్రీస్, అలాగే కొన్ని పార్ట్స్ ఆఫ్ చైనాలో ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్ అమాంగ్స్ట్ ఆల్ క్యాన్సర్స్. అంటే ఇది నంబర్ 1 డిసీజ్ ఇన్ దోస్ కంట్రీస్. ఆ దేశాల్లో అండ్ ఆల్సో సౌత్ అమెరికా ప్రత్యేకంగా స్టమక్ క్యాన్సర్ వచ్చినా రాకపోయినా 35 years దాటిన ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోవాలి. కానీ మనకి అటువంటి నిర్ణయాలు కానీ నిర్ణీతమైన ఎండోస్కోపీ చేయించుకోవడం పద్ధతి లేదు. కానీ ఎవరైతే ఈ కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎండోస్కోపీ చేయటం అనేది మనకి ఇప్పుడు జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈవెన్ ఎండోస్కోప్స్ ఆర్ నాట్ అవైలబుల్. కాబట్టి ఈ స్క్రీనింగ్ ఎండోస్కోపీ అన్నది మన దేశంలో లేదు, కానీ కొన్ని దేశాల్లో జరుగుతుంది. మన దేశంలో వచ్చేటప్పటికి కామన్గా నంబర్ 1 క్యాన్సర్గా ఉండేది చెన్నై, మెడ్రాస్, తమిళనాడులో ఎక్కువ. అలాగే మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ స్టమక్ క్యాన్సర్ కామన్గా వస్తూ ఉంటుంది. ఇంకా మన దేశంలో మిజోరంలో ఒకటి ఎక్కువగా ఉంది. ఈ మధ్య భారతదేశంలో అంటే ఈ మధ్యప్రదేశ్ అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్లో కూడా ఉంటుంది, కానీ అంత ఎక్కువ కాదు. ఇవన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఈ స్టమక్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు నేను మెడ్రాస్, కోస్టల్ ఆంధ్ర, అలాగే ఈ మిజోరాం లాంటి కంట్రీస్లో స్పైసీ ఫుడ్స్ అంటే పికిల్స్, మనం పచ్చళ్ళు బాగా ఎక్కువ తింటూ ఉంటాం. ఈ పికిల్స్, నాన్ వెజిటేరియన్ స్టఫ్స్ ఎక్కువ తినేవాళ్ళు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు, సాల్టెడ్ ఫుడ్స్, ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఈ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో ఉండే ప్రజలకి స్టమక్ క్యాన్సర్కి ఎండోస్కోపీ ద్వారా నిర్ధారణ చేస్తాం. ఎవరికైతే కొన్ని లక్షణాలు ఉంటాయో వాళ్ళకి తప్పనిసరిగా ఎండోస్కోపీ స్క్రీనింగ్ చేయడం చాలా అవసరం. సార్ కాలర్ తీసుకుందాం. శివగారు కాల్ చేస్తున్నారు. శివగారు నమస్తే మేడం. నమస్కారం సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మా తెలుసు అండి, నాకు 30 years ఉంటాయండి. చెప్పండి శివ. మాకు ఫుడ్ తిన్న తర్వాత పులుపు తింటే వామిటింగ్ వస్తుందండి, కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా. ఓకే, ఎంతకాలం నుంచి ఉందంటారు? ఒక 6 years అయితే అండి. పులుపు తీసుకుంటే నొప్పి వస్తుంది, లేకపోతే వామిటింగ్ వస్తుంది. మీరు చెప్పిన కొద్దిగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఒకసారి తిన్నదంటే మళ్ళీ ఆకలి అనిపించదు అసలు ఎందుకో. ఇప్పుడు 40 years వచ్చినాయి కాబట్టి ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉందని నేను అన్న, కానీ ఎండోస్కోపీ చేయించుకోవడం మీకు అవసరం ఉంటుంది. ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోండి షో గారు. డాక్టర్ గారు ఎండోస్కోపీ 2 సార్లు చేయించుకుంటే మెడిసిన్ వాడు అన్నారు. మెడిసిన్ వాడితే తక్కువ అయింది. అంటే మీకు మళ్ళీ వచ్చేస్తాను. అదే మీకు ఆహారపు అలవాట్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. క్యాన్సర్ లేదని చెప్పారు కాబట్టి ఇంకా మీరు క్యాన్సర్ గురించి ఆలోచించకుండా ఆహారపు అలవాట్లో మార్పు చేసుకోండి. ఈ పులుపు, కారము, ఉప్పు లాంటివి తగ్గించి బ్లాండ్ డైట్స్ మామూలుగా తీసుకుంటే మీకు ప్రాబ్లం రాదు. క్యాన్సర్ లక్షణాలు లేవని ఎండోస్కోపీ చేసిన తర్వాత కూడా మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదండి. రైట్ సార్, అసలు ఈ స్టమక్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? స్టమక్ క్యాన్సర్కి సాధారణంగా దానిలో వచ్చే రకాల్లో ఎడినోకార్సినోమా అనేది సాధారణంగా వచ్చేది. దానిలో చాలా వెరైటీస్ ఉంటాయి. అది కొన్ని ఫాస్ట్గా పెరిగేవి, కొన్ని స్లోగా పెరిగేవి ఉంటాయి. అది కాకుండా స్టమక్లో కూడా డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. యంగ్ పీపుల్లో వచ్చేది స్టమక్ని కొన్ని భాగాలుగా విభజిస్తే ప్రాక్సిమల్గా ఫస్ట్ పార్ట్లో వచ్చేది యంగ్ పీపుల్లో వస్తూ ఉంటుంది. డిస్టల్ పార్ట్లో వేర్ ద స్టమక్ ఎండ్స్ అయ్యే చోట స్లో గ్రోయింగ్ గ్రేడ్ 1 ఎడినోకార్సినోమాస్ వస్తూ ఉంటాయి. ఈ వచ్చిన భాగం నుంచి ఉన్న స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు స్క్రీనింగ్ చేసి ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసిన, అలాగే ఎవరన్నా సిమ్టమ్స్ ఆకలి తగ్గినట్టు కానీ కొంచెం ఎర్లీ సిమ్టమ్స్ తోటి ఎర్లీగా డయాగ్నోస్ చేసిన పేషెంట్స్లో తక్కువ ట్రీట్మెంట్ అంటే గ్యాస్ట్రెక్టమీ ఎలా ఉంది. ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ పై పొరల్లో మాత్రమే ఉండే క్యాన్సర్ని ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటాం. అది ఇతర భాగాలకు కానీ లింఫ్ నోడ్స్కి కానీ స్ప్రెడ్ అవ్వకుండా స్టమక్లోనే కన్ఫైన్ ఉంటుంది. కాబట్టి దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయటం వల్ల పూర్తిగా నిర్మూలన చేయొచ్చు. అదే ఇంకా ఎర్లీ క్యాన్సర్లో, ఇంకా పాలిప్ లాగా ఉండే క్యాన్సర్స్లో ఎండోస్కోపిక్గా కూడా ఆ మ్యూకోజల్ రిసెక్షన్ చేసి క్యూర్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఎస్పెషలీ మన కంట్రీలో మనం డయాగ్నోస్ చేసే టైం కల్లా ఇది స్టేజ్ 2, స్టేజ్ 3 స్టేజ్ల్లో ఉంటుంది. అంటే ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ నుంచి ఆల్రెడీ కొన్ని లేయర్స్ దాటుకుపోయి స్టమక్లో అడ్వాన్స్ అవటం, అలాగే స్టమక్ చుట్టూ ఉండే
లింఫ్ గ్లాండ్స్కి స్ప్రెడ్ అయ్యి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్లో జనరల్గా స్టమక్కి గ్యాస్ట్రక్టమీ అంటే ఆ పార్ట్ ఆఫ్ ద స్టమక్ కంప్లీట్గా తీసేయవలసి వస్తుంది. స్టమక్ తీసేస్తే సరిపోతుందంటే స్టమక్ ఒకటే ఆపరేషన్ చేసి తీసేయటం వల్ల ట్రీట్మెంట్ పూర్తి కాదు. దాని చుట్టూ ఉండే లింఫ్ గ్లాండ్స్ని తీయటం అన్నది ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా 1980s లేట్ 80sలో జపనీస్ వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి మిగిలిన దేశాల కంటే వాళ్ళు చేసే రాడికల్ సర్జరీస్ అలాగే లింఫోనోడల్ డిసెక్షన్స్ చేయటం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో క్యూర్ చేసి 5 years నుంచి 10 years వరకు లైఫ్ ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నది బాగా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు వాళ్ళు. అదే వెస్టర్న్ కంట్రీస్లో ఈ టైప్ ఆఫ్ రాడికల్ గ్యాస్ట్రెక్టమీస్ అన్నది వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడిప్పుడే ఏంటంటే జపనీస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్లెస్ రాడికల్ సర్జరీ రాడికల్ గ్యాస్ట్రెక్టమీ చేసి మినిమం టు మినిమం 2nd level వరకు లింఫ్ నోడ్స్ క్లియర్ చేయకుండా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని క్యూర్ చేయటం అన్నది అవదు. అంటే ఫైనల్గా సర్జరీ అన్నది స్టాండర్డ్ ట్రీట్మెంటు, క్యూరేటివ్ ట్రీట్మెంట్. సర్జరీ చేసిన తర్వాత ఎప్పుడైతే డిసీజ్ అడ్వాన్స్డ్ స్టేజ్ 1 దాటి స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిందో తప్పనిసరిగా రేడియేషన్ అండ్ కీమోథెరపీ కీమోథెరపీ ఎలోన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. సార్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. జాన్ బాషా గారు ఉన్నారు. జాన్ బాషా గారు. బాషా గారు నమస్తే మేడం. నమస్కారం సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. మా అబ్బాయికి 17 సంవత్సరాలు. వాడు వాంటింగ్స్ అవుతున్నాయి, కడుపులో తిప్పుతుంది, సరిగ్గా ఏమీ చేయలేదు. భాష గారు, మీ పిల్లవాడికి 17 సంవత్సరాలు ఉంటే 195% క్యాన్సర్ ఉండదు. ప్రాబబ్లీ ఆహారపు అలవాట్లలో కానీ స్టమక్లో వచ్చే బెనైన్ అల్సర్స్ వల్ల కానీ ఈ ఇరిటెంట్ ఫుడ్స్ అంటే స్పైసీ ఫుడ్స్ కానీ లేకపోతే బెనైన్ అల్సర్స్ వల్ల కానీ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ వచ్చి వామిటింగ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎండోస్కోపీ చేయించండి. అలాగే ఎండోస్కోపీ తర్వాత ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేయటం, అలాగే వామిటింగ్ రాకుండా మందులు ఇవ్వటం వల్ల క్యాన్సర్ని పూర్తిగా లేకుండా క్యాన్సర్ ఉండదు. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో డౌట్ దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే పిల్లవాడికి ఆహారపు అలవాట్లతో పాటు మందుల వల్ల ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. క్యాన్సర్ అయితే ఉండదని అనుకుంటున్నాను నేను. సార్ మరో కాలర్ తీసుకుందాం. చలపతిరావు గారు కాల్ చేస్తున్నారు. చలపతిరావు గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం చలపతిరావు గారు. అది అన్నం తిన్నాక కొత్త పైపాలలో ఉప్పు పెట్టుకుంటుంది, పెయిన్ ఉంటుంది. అన్నం తిన్న తర్వాత పెయిన్ ఉంటుంది. అవునండి. తర్వాత కొంచెం ఉప్పినట్టు ఉబ్బినట్టు ఉంటుంది. ఓకే. దాని ప్రాబ్లం అంటే అవుతుంది. వామిటింగ్ ఏమైనా ఉందంటారా? ఏంటండి? మీ వాంతిలాగా కానీ? వామిటింగ్ లేదండి, అంత లేదు. ఎక్కువ ఒకసారి మామూలుగా లేదు వస్తుంది. మీ వయసు ఎంత అండి? 70 అండి. 70. ఇప్పుడు చలపతిరావు గారు, మీకు ఉన్న లక్షణాలు జనరల్గా చాలామందికి ఉంటాయి. అది క్యాన్సర్ ఉందని కాదు, కానీ ఆహారం తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బినట్టు ఉండటం, అలాగే జీర్ణం తగ్గినట్టు, కొంచెం వికారము, అప్పుడప్పుడు వాంతి వస్తే తప్పనిసరిగా మీరు ఎండోస్కోపీ చేయించుకోవటం ద్వారా బెనైన్ అల్సర్స్ లాగా ఉండి స్టమక్ నుంచి అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉందా, ఏమన్నా పాలిప్స్ కానీ అల్సర్స్ కానీ మ్యాలిగ్నెంట్ అల్సర్స్ అంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎండోస్కోపీ చేయటం. ఎండోస్కోపీలో బయాప్సీ కూడా చేయటం వల్ల ఎక్కడైతే మనకు అనుమానం ఉందో అక్కడి నుంచి బయాప్సీస్ చేసి బయాప్సీ ద్వారా ఉంది లేదు అని నిర్ధారణ చేయడం చాలా అవసరం. చలపతిరావు గారు, మీరు తప్పనిసరిగా ఎండోస్కోపీ చేయించుకొని బయాప్సీ కూడా చేయించుకోండి. రైట్ సార్. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. కాల్ తీసుకుందాం సార్. మహేష్ గౌడ్ గారు కాల్ చేస్తున్నారు. మహేష్ గౌడ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ గౌడ్ గారు, చెప్పండి. సార్ నా పేరు మహేష్ సార్. చెప్పాలండి కాల్ చేస్తున్నా. చెప్పండి సార్. నాకు స్మోక్ చేయడం అలవాటు సార్, చాలా రోజుల నుంచి ఉంది. అయితే స్టమక్ లో చిన్న గడ్డ ఉంది సార్. ఓకే. అయితే చేతులకు కూడా అక్కడక్కడ గడ్డలు ఉన్నాయి సార్. నేను గవర్నమెంట్ హాస్పిటల్ కి చాలా సార్లు వెళ్ళాను. ఓకే. అయితే వాళ్ళు కొంచెం లావు ఉంటాను సార్, 65-70 మధ్య వెయిట్ ఉంటాను సార్. అయితే
వీళ్ళు కొవ్వు గడ్డాలని అంటున్నారు సార్. మీ వయసు ఎంత గౌడ్ గారు? సార్ 30 సార్. 30. ఇప్పుడు మీకు స్మోక్ చేయటం అలవాటు ఉంది కాబట్టి 100కి 40 నుంచి 60% అంటే ఇంచుమించు 50% క్యాన్సర్సు ఏ రకంగా స్మోక్ చేసినా, టొబాకోని ఏ రూపంలో శరీరంలో తీసుకున్నా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కానీ మీరు చెప్పే లక్షణాలు ఈ స్టొమక్ మీద కానీ శరీరంలో వివిధ భాగాల్లో వచ్చే ట్యూమర్సు ఈ ఫ్యాటీ ట్యూమర్స్ లాగా అనిపిస్తుంది. అది క్యాన్సర్ డెవలప్ అవడానికి మాత్రం అవి డెవలప్ అవ్వవు మామూలుగా. కానీ ఈ టొబాకో స్మోకింగ్ ఈ హ్యాబిట్ మీరు మానకపోతే మీ జీవితంలో ఇప్పుడు 30 years ఏజ్ కాబట్టి ముందు ఏ రకమైన క్యాన్సర్ అయినా మీకు రావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ స్మోక్ వల్ల వాళ్ళకి రావచ్చు. కాబట్టి వెంటనే స్మోకింగ్ హ్యాబిట్ అన్నది మీరు మానేయటం మీకు మంచిది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిదండి. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. రవి గారు కాల్ చేస్తున్నారు. రవి గారు మేడం సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే రవి గారు చెప్పండి. సార్. చెప్పండి రవి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి రవి గారు. ఏం లేదండి, మేము ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఒక్కొక్కసారి టైంలో మేము లంచ్ చేయక రాత్రి నొప్పి. ఓకే, ఇంకా సరే రవి గారు, మీరు డైటరీ టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడప్పుడు కడుపు మంట, నొప్పి వస్తుందని చెప్తున్నారు. ఈ డైట్ తీసుకోవటం అన్నది టైమింగ్స్ మెయింటైన్ చేయటం, అలాగే మంచి పోషకాహారాలు తీసుకోవటం అన్నది చాలా అవసరం. ఆ పోషకాహారాలు టైమ్లీగా తీసుకోవటం వల్ల పొట్టలో వచ్చే టైమింగ్స్ని బట్టి, తీసుకునే ఆహారం బట్టి వచ్చే మార్పులు, అలాగే తీసుకోకపోవటం వల్ల వచ్చే కడుపు మంట, క్యాన్సర్ రావడానికి కూడా ఒక్కొక్కసారి దోహదపడుతూ ఉంటుంది. ఎందుకంటే టైం ప్రకారం ఆహారం తీసుకోకపోతే ఎక్కువసార్లు ఎక్కువ టైం గ్యాప్ ఉండి టైంకి సరైన ఫుడ్ తీసుకోకపోవటం వల్ల స్టొమక్లో ఉండే గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్, అలాగే ఈ పైత్య రసాలు, లివర్ నుంచి వచ్చే సెక్రీషన్స్ స్టొమక్లోకి వచ్చి కొన్ని రకాల కెమికల్ చేంజెస్ స్టొమక్లో జరుగుతాయి. ఆ బిలియస్ గ్యాస్ట్రైటిస్, అలాగే ఈ ఎసిడిటీ వల్ల, యాసిడ్ తక్కువ అవటం వల్ల ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అనే చేంజెస్ ముందు కలుగుతాయి. ఆ చేంజెస్ క్రమేణా వయసు పెరిగే కొలది స్టొమక్ క్యాన్సర్స్ కింద మారే అవకాశం ఉంది. కాబట్టి టైంకి ఆహారం తీసుకోవటం, పోషకాహారాలు తీసుకోవటం చాలా అవసరం. సార్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. దేవదానం గారు కాల్ చేస్తున్నారు. దేవదానం గారు సార్ నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. దేవదానం గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే దేవదానం గారు. సార్ నేను బీపీ షుగర్ పేషెంట్ సార్, ఏజ్ 74 సార్. ఓకే అండి. సార్ లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. ఓకే. ఇంజక్షన్లు, డ్రగ్స్ హై పవర్ఫుల్ వాడినా అది తగ్గిపోయింది సార్. అవును. తర్వాత నాకు తెలియకుండా నాకు నోటి రుచి పోయింది సార్. ఓకే. నోటి రుచి లేకుండా ఇప్పుడు బాధపడుతుందా సార్? ఇప్పుడు ఆకలి ఉందా? ఆకలి కూడా తగ్గిందా సార్? అయ్యగారు ఆకలి ఉంది సార్. ఆకలి ఉంది, రుచి తగ్గింది. రుచి నోటి రుచి తగ్గిపోయింది సార్. ఇప్పుడు మీకు ప్రధానంగా బీపీ, షుగర్ ఉండటం అన్నది ఒకటి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అన్నది కన్ఫర్మ్ అయింది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ వయసులో ప్రాస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ ఉండటం వల్ల, అలాగే యూరిన్ సక్రమంగా మీరు వాయిడ్ చేయలేకపోవటం వల్ల యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావటం కామను. దానికి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడి ఉంటారు. యాంటీబయాటిక్స్ వల్ల ఒక్కొక్కసారి నోటికి రుచి తగ్గడం అనేది జరుగుతుంది. ఆకలి బాగానే ఉంది, జీర్ణం బాగానే ఉంది, 74 years బాగానే ఉన్నారు. కాబట్టి స్టొమక్ క్యాన్సర్ని మనం సస్పెక్ట్ చేయం మామూలుగా. మీరు మామూలుగా ఆహారాలు అది మామూలుగా తీసుకుని, వాటర్ ఎక్కువ తీసుకుని, రికరెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా మీరు కాపాడుకుంటే సరిపోతుందండి. షుగర్ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా అవసరం. షుగర్ ఎక్కువ పెరిగి అన్కంట్రోల్గా ఉంటే మళ్ళా ఇన్ఫెక్షన్స్ మళ్ళా తరచు వస్తూ ఉంటాయి. రైట్ సార్, మరో కాలర్ తీసుకుందాం. విజయ్ గారు కాల్ చేస్తున్నారు. విజయ్ గారు. హలో
విజయ్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. విజయ్ గారు చెప్పండి. అదే నా పేరు విజయ్ అండి. చెప్పండి హలో? విజయ్, చెప్పండి విజయ్ గారు, చెప్పండి. వినిపిస్తుంది. అదే ఇప్పుడు మాసంలో ఒకసారి బ్లడ్ పడటం, బొడ్డు చుట్టూరు పెయిన్ కింద ఉండటం, విపరీతమైన క్రేంపులు రావడం, వికారం ఇలా ఉంటుందండి. వాంతి ఏమైనా ఉందా మీకు? లేదండి. వామిట్ అంటే పొద్దు నోట్లోకి వచ్చినట్టు ఉంటాం, బొడ్డు చుట్టూరు నొప్పి, మాసంలో బ్లడ్ పడటం. ఆకలి ఎలా ఉంది మీకు? ఆకలి బాగానే ఉందండి, ఆకలి చాలా బాగుంది. ఓకే. మీకు మోషన్లో బ్లడ్ పడుతుందా? మోషన్ నలుపు రంగు ఉందా? మోషన్ వెళ్తున్నప్పుడు మధ్యలో కొంచెం జిగురు, రక్తము మోషన్లో కలిపి అవుతూ ఉంటుందా? జిగురు పడుతుందండి. ఇప్పుడు మీరు చెప్పే లక్షణాలు బొడ్డు చుట్టూ నొప్పి రావటం, మోషన్లో రక్తము జిగురు పడటం, ఈ లక్షణాలు పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ ఏమైనా మార్పులు వస్తే ఇలా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మోషన్లో బ్లడ్ పడితే పైల్స్ వల్ల పడుతూ ఉంటుంది, సర్వసాధారణంగా పైల్స్ ఉంటాయి. కానీ మీరు చెప్పే లక్షణాలు మీ వయసును బట్టి పెద్ద పేగులో కానీ అలాగే పురుషనాళం రెక్టంలో కానీ ఏమన్నా మార్పులు వస్తే కూడా ఈ విధంగా కనిపించవచ్చు. మీరు తప్పనిసరిగా కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోండి. కొలనోస్కోపీ చేయించుకోవటం వల్ల కోలాన్లో ఏమన్నా పుండు కానీ ఏమన్నా ఒక భాగంలో సన్నబట్టం కానీ అలాగే అల్సర్స్ ఉండటం వల్ల మ్యూకస్ బ్లడ్ కూడా కారే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా కొలనోస్కోపీ అన్నది చేయించుకోవాల్సిన అవసరం మీకుంది. రైట్. సూర్యనారాయణ రాజు గారు, అంటే క్యాన్సర్ అనగానే ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని అందరికీ ఉంది అపోహ. కొన్ని విషయాలు నిజమవుతుంది కూడా. అసలు ఈ స్టొమక్ క్యాన్సర్లో ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు లైఫ్ స్పాన్ని ఒక పేషెంట్కి? స్టొమక్ క్యాన్సర్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఒరిజినల్గా అబౌట్ 20 years బ్యాక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఆ స్టొమక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు యావరేజ్ లైఫ్ స్పాన్ 1 year ఉండేది. అంటే స్టొమక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇంచుమించు అందరూ కూడా 1 yearలో చనిపోతూ ఉండేవారు. ఆ టైంలో వెస్ట్రన్ కంట్రీస్లో నేర్పిన సర్జరీస్, ఆ టైప్ ఆఫ్ సర్జరీస్ చేయటం వల్ల యావరేజ్ లైఫ్ స్పాన్ 1 year ఉండేది. దెన్ లేట్ 80sలో నేను చెప్పాను కదా, జపనీస్ అండ్ కొరియన్స్ వీళ్ళు కూడా బాగా రీసెర్చ్ చేసి సర్జికల్ టెక్నిక్, సర్జికల్ స్కిల్స్ అందరికీ నేర్పారు. అలాగే మనం కూడా అక్కడ సర్జికల్ స్కిల్స్ నేర్చుకుని జపనీస్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయటం ద్వారా ఈ రోజున ఎంత ఆశ్చర్యకరం అంటే మినిమం టు మినిమం 5 years లైఫ్, చాలామంది 10 years వరకు ఏ ప్రాబ్లం లేకుండా జీవితాన్ని సాగిస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడు రాడికల్ గ్యాస్ట్రెక్టమీ ద్వారా అలాగే రాడికల్ లింఫెడెనెక్టమీ, మినిమం D2 లింఫెడెనెక్టమీ చేయటం, అలాగే ఎడ్జువెంట్ కీమోథెరపీ, రేడియోథెరపీ చేయటం వల్ల 5 to 10 years లైఫ్ అచీవ్ చేయటం జరిగింది. ఇంకా కొంతమంది ఇంచుమించు 15-20 సంవత్సరాలు లైఫ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మినిమం యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఈజ్ 5 years. కొంతమంది 10 years, కొంతమంది 15 years కూడా లైఫ్ బాగానే ఉంది. అంటే 30 yearsలో 1 year యావరేజ్ లైఫ్ అన్న డిక్టమ్ నుంచి ఈరోజు 10 years వరకు లైఫ్ వస్తుంది. అంటే దెర్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు జపనీస్ రీసెర్చ్. రైట్. థ్యాంక్ యూ సూర్యనారాయణ రాజు గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు ఈ స్టొమక్ క్యాన్సర్కి సంబంధించి. థ్యాంక్ యూ. ఎవరికైనా కాల్స్ కనెక్ట్ కాకపోయినా అలాగే స్టొమక్ క్యాన్సర్ గురించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలన్నా పక్కన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.